స్టార్టింగ్ దగ్గర నుంచి జ్యోతిలక్ష్మి కానీ సార్ మా ఊరి రామాయణం కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నారు. మహేష్ బాబు గారితో సీతమ్మ వాకిట్లో డార్లింగ్ కానీ తర్వాత హీరోగా చేశారు. తర్వాత హీరోగా మారారు, క్యారెక్టర్లు చేస్తున్నారు, వాయిస్ ఓవర్ చెప్తున్నారు, తర్వాత సూర్య గారికి డబ్బింగ్ చెప్పారు, తర్వాత వెబ్ సిరీస్ చేస్తున్నారు, విలన్గా చేస్తున్నారు, హీరోగా చేస్తున్నారు. ఎక్కడ సత్యదేవ్కి ఎక్కడ ఇంత ఇష్టం అంటే ఏంది ఇష్టమైన పాయింట్? ఇష్టమైన పాయింటా? నటించడమే చాలా ఇష్టం. అంటే దానికోసం అని చెప్పి లేదండి, నాకు డెఫినెట్లీ అండి ఇందాక అన్నదే అదే బిర్యానీ మంచి సాలిడ్ బిర్యానీ పెట్టి అదే ఆన్సర్ నాకు. అంటే ఐ వాంట్ బి ఎందుకంటే సార్ ఇది వచ్చే మన కథని మనం ఒక కథానాయకుడిగా ముందుకు తీసుకెళ్లే ఆపర్చునిటీ అన్నది చాలా గొప్ప ఒక వరం. అది వచ్చింది నాకంటే అది నేను ముందర తీసుకెళ్ళాలి తప్ప ఒక నాకు వద్దు అని ఎవరైనా, నేనే కాదు ఇప్పుడు మీరైనా, ఇప్పుడు నేను మీ సంస్థకి మిమ్మల్ని హెడ్ చేస్తానంటే వద్దు నేను ఇక్కడే ఉంటాను అన్నారు కదా, నాకు అంతే. ఆ ఫీల్డ్లో హీరో అవడం అనేది బిగ్గెస్ట్ రివార్డ్. నేను దానికి అచీవ్ చేయడానికి సర్వశక్తిలో ప్రయత్నిస్తున్నాను. ఈశ్వర్ గారు యా సార్, ఏంటంటే ఇందులో స్టోరీ అంతా బ్యాంక్ చుట్టూరు తిరుగుతుంది అన్నది ఆబ్వియస్లీ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. అయితే బ్యాంక్ సెట్ వేశారని చెప్పి అది కూడా విత్ చాలా హ్యూజ్ బడ్జెట్తో వేశారని చెప్పేసి విన్నాం. దాని గురించి కొంచెం. నిజంగా ఆ బ్యాంక్ సెట్ మీరు చూస్తే అది నేను షూటింగ్ కాదు అని చెప్తే మీరు హ్యాపీగా డబ్బులు డిపాజిట్ చేసి వెళ్ళిపోతారు. అంత రియాలిటీ. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఏటీఎం మెషిన్లు పనిచేసేవి, నొక్కితే క్యాష్ వచ్చేది, టెల్లర్ కౌంటర్స్ ఉండేవి, మొత్తం యాడ్స్. బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్, నా బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ యాడ్స్ రన్ అవుతాయి. ఇలా యాడ్ షూట్ చేస్తారు బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్. మా డబ్బు మీ దగ్గర పెడుతున్నాం, మా డబ్బు మీ దగ్గర పెడితే రెట్టింపు అవుతుందండి, ఇలాంటి యాడ్స్ అన్ని ప్లే అవుతూ ఉంటాయి. ఇవి వేరేగా షూట్ చేశారు. అటెన్షన్ టు డీటెయిల్ ఈశ్వర్ చేసింది టెరిఫిక్ అండి. అంటే మీరు ఆ సెట్ చూస్తే మీకు అర్థమవుద్ది. అండ్ ఆల్సో వీళ్ళు మార్నింగ్ 7 o'clockకి షూటింగ్ స్టార్ట్ చేసేవారు. 7 షూటింగ్ స్టార్ట్ అయిపోయి మేము 8 మాకు 8 చెప్పేవారు. 7 to 8 వీళ్ళు ఆ రోజు జరుగుతున్న సీన్స్ అన్నీ ముందే మాక్ షూట్ చేసేసి వీడియో రికార్డ్ చేసేసి మాకు వచ్చి చూపించి, సార్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడి నుంచి, అంటే అంత పకడ్బందీగా ఉన్న టీం ఇది ఈశ్వర్ టీమ్. టెరిఫిక్ టీమ్, లైక్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. అంత డీటెయిలింగ్ చేసి లోపలికి రాగానే కేక్ వాక్ లాగా మాకు జస్ట్ లాగా మీరు వచ్చి సీన్ యాక్ట్ చేస్తే చాలా అన్నట్టు చేశారు. సార్ సచిదేవ్ గారు, సార్ ఇందాక ఎమోషనల్గా మాట్లాడుతూ బ్లఫ్ మాస్టర్ కానీ ఉమామాసి కానీ వర్కౌట్ కాలేదు అని చెప్పారు, ప్రొడ్యూసర్ డబ్బులు రాలేదు. ఆ 2 సినిమాల వల్ల ప్రొడ్యూసర్ రాలేదు, కానీ మీకు మాత్రం చిరంజీవి గారు చూడటం వల్ల గాడ్ ఫాదర్ అవకాశం వచ్చింది, అవునా కదా? అయ్యో ఖచ్చితంగా సార్. పర్సనల్గా అయితే అది మీకు బాగుంది, మీకు వర్కౌట్ అయింది 100% అండి. అంటే చెప్పు మధ్యలో సో మీరు చెప్పింది నిజమండి. నాకు అది ప్రొడ్యూసర్స్కి డబ్బులు వచ్చి ఉంటే, నేను అన్న పాయింట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా నాకు నెక్స్ట్ సినిమాలో, ఇప్పుడు నేను ఆ సినిమాలు చాలా గొప్ప సినిమాలు, చాలామంది మాట్లాడుకున్న సినిమాలు, నాకు చాలా మంచి పేరు వచ్చిన సినిమాలు. బట్ నాకు పేరు వచ్చిందంటే ఎవరు పట్టించుకోలే. అంటే బిగ్ ప్రొడక్షన్స్ ఏవి కూడా పేరు రావడం కాదు, మనకి మనీ స్పీక్స్ కదా. అది నేను ప్రొడ్యూసర్ అయినా నేను అలాగే మాట్లాడతాను కదా. సో టెక్నికలీ పేరు ఒక్కటే నాకు ఆ బిగ్ టికెట్ సినిమా అన్నది రాకుండా పోయింది. అండ్ మీరు అన్నది వాస్తవం, నాకు అంతకంటే చాలా విలువైన ఇది నాకు అన్నయ్యతో పరిచయం. ఈ సినిమాలు నాకు అవన్నీ తెచ్చిపెట్టాయి. ఎందుకంటే ఆయనకి నేను ఒక ఏకలవ్య శిష్యుడిని, ఎక్కడో ఆయన ఫోటో పెట్టుకొని మన అందరం యాక్టర్ అవ్వాలనుకో, ఎన్నో కోట్లాది మంది ఉన్న ఏకలవ్య శిష్యులో నేను ఒకడిని. అది వేరండి. ఆ ఎనర్జీ, ఆ ఇది నాకు ఇచ్చిన, అంటే నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే బేసికలీ ఆ మూమెంట్లో మనం చేసేది ఏదైతే ఉంటుందో, మనం ఎనర్జీ పెట్టి చేస్తాం కదా, మనం ఎనర్జీ పెడతాం సెట్ పైన, ఎనర్జీ విల్ నెవర్ గెట్ డిస్ట్రాయిడ్. అంటే ఎనర్జీ తాలూకా సూత్రమే ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్, ఇట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అని ఒక ఇది ఉంటుంది. సో ఎనర్జీ నాకు ఆ రోజు వెనక్కి నాకేం రాకపోవచ్చు, కానీ అది తిరిగి అన్నయ్య రూపంలో వచ్చింది. సరే